హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే దర్శనం కోసం వచ్చానండి పెండల్వాడకు. ఆదిలాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పెండల్వాడ. ఒక గ్రామం అండి, చిన్న గ్రామము. అక్కడ ఆంజనేయ స్వామి వెలిశారు. అంటే దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి. పురాతనమైన టెంపుల్ అండి, చాలా విశాలంగా ఉంటుంది. మంచి వాతావరణము. చాలా దూరం దూరం నుండి వస్తారండి, మన తెలంగాణ నుండి కానివ్వండి, మహారాష్ట్ర నుండి కానివ్వండి, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. ఏకాదశి అప్పుడు కానీ, దసరా అప్పుడు, మహాశివరాత్రి అప్పుడు ఇక్కడ జాతర జరుగుతుందండి పెద్ద ఎత్తున. మీరు కూడా ఎక్కడి నుండి మీరు వీడియో చూస్తున్నారో మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అని, పెండల్వాడ ఆంజనేయ స్వామి అంటే చాలా ఫేమస్. అంటే కొన్ని ప్రాంతాలలో తెలియకపోవచ్చు. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా మీరు షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనంకి రావడానికి ప్రయత్నించండి. ఎంత బాగుంటుందండి. ఆంజనేయ స్వామి అయితే చాలా పెద్దగా ఉన్నాడు, బాలుడి రూపంలో ఉన్నాడండి ఆంజనేయ స్వామి. మీరు కూడా అందరికీ షేర్ చేసి అందరూ కూడా దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్కైన్ నొక్కండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ. మీరు అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుందండి పల్లెటూరు. ఎంత మంచి వాతావరణము. టెంపుల్ కూడా పెద్దగా ఉంటుందండి. దేవుడు చుట్టూ దర్శనం ఇస్తాడండి. గోడ లేవండి చుట్టూ, మొత్తం జాలే ఉంటుంది. మనం దేవుడికి ప్రత్యేకంగా టైం అని లేదండి, ప్రతి టైంలో కూడా దేవునికి దర్శనం చేసుకోవచ్చు. ఏ టైంలో వచ్చినా కానీ దేవుడు ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు. తలుపులు మాత్రం ఉండవండి, ఎప్పుడు వచ్చినా దేవుడు దర్శనం ఇస్తాడు. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.